హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో ఈరోజు మనం ఇక్కడ చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే 10th క్లాస్కి సంబంధించిన సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్లో నుంచి ఒక చిన్న ప్రాబ్లమ్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసి డి ఈజ్ ఏ పాయింట్ ఆన్ సైడ్ బీసీ సచ్ దట్ బీడీ ఈజ్ ఈక్వల్ టు 1/3 బీసీ అయితే 9AD² ఈజ్ ఈక్వల్ టు 7AB² అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా. సో ఇక్కడ ముందుగా మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేసుకుందాం, రాసుకుందాం. ఇక్కడ ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఓకేనా. సో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే కొంచెం పెద్దగా ఇక్కడ సైడ్ డ్రా చేస్తాం చూడండి. ఇదొక ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఇక్కడ నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను. ఓకేనా. ఇదొక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఇది పైన ఏబిసి అనుకున్నట్లయితే ఎనీ పాయింట్ అండ్ బీసీ అన్నాడు. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం, డి అనే పాయింట్ని, ఈ రెండు జాయిన్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మీరు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ అవుతుంది. ఆల్వేస్ ఏబి బీసీ సిఏ ఈక్వల్ అవుతుంది. మనం ఒక ఆల్టిట్యూడ్ని డ్రా చేసుకుందాం ఇట్లా. ఓకేనా. ఒక ఆల్టిట్యూడ్ని మనం స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకున్నట్లయితే, ఈ విధంగా ఒక ఆల్టిట్యూడ్ని డ్రా చేసుకున్నట్లయితే పర్పెండిక్యులర్గా ఉండే విధంగా ఒక ఆల్టిట్యూడ్ని డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇది పర్పెండిక్యులర్గా ఉంది. సో దీన్ని ఈ అనుకుందాం. సో మనకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ ఏమవుతుంది? మీడియన్ అవుతుంది. అంటే బిఈ అనేది ఈసీకి ఈక్వల్ అవుతుంది. ఆల్సో హాఫ్ ఆఫ్ బీసీ కూడా ఈక్వల్ అవుతున్నాయి. ఈ రెండు హాఫ్ ఆఫ్ బీసీ మళ్ళీ దేనికి ఈక్వల్ అవుతుంది? హాఫ్ ఆఫ్ ఏబీకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా హాఫ్ ఆఫ్ సిఏకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇవన్నీ ఈక్వల్ టర్మ్స్ అనమాట. సో క్వశ్చన్లో మనకు ఒకటి ఇచ్చిండు, బీడీ ఈజ్ ఈక్వల్ టు 1/3 బీసీ అని ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకు క్వశ్చన్లో ఇచ్చిన టర్మ్స్ అనమాట. క్వశ్చన్లో ఇచ్చిన మ్యాటర్ ఇంత ఉంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు రిక్వైర్డ్ ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి విఎస్పి యూనిటీ. సో ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ మీరు ఇక్కడ గమనించినట్లయితే, ఈ ట్రయాంగిల్లో మనకు 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తున్నాయి. 2 ఏమో ఎక్కువనే ఉన్నాయి, కానీ మనకు కావాల్సిన 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఆ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని ఇక్కడ రాసుకుందాం. ట్రయాంగిల్ ఏఈసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇంకొకటి ట్రయాంగిల్ ఏఈడి. పైథాగరస్ థీరం నుంచి ఏఈసి ట్రయాంగిల్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే AC² ఈజ్ ఈక్వల్ టు AE² ప్లస్ EC² అని రాయొచ్చు. అదేవిధంగా ఏఈడి ట్రయాంగిల్ నుంచి AD² ఈజ్ ఈక్వల్ టు AE² ప్లస్ DE² అని రాయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం AE² తీసుకొని వస్తే AE² ఈజ్ ఈక్వల్ టు AC² మైనస్ EC² రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి మనం AE² ఈజ్ ఈక్వల్ టు AD² మైనస్ DE² రాయొచ్చు. సో ఈ రెండు సైడ్స్ మనకు LHS ఈక్వల్ కాబట్టి మనం RHSని ఈక్వల్ చేద్దాం. సో RHS ఏముంది ఇక్కడ? AC² ఈజ్ ఈక్వల్ AC² మైనస్ EC² ఈజ్ ఈక్వల్ టు AD² మైనస్ DE² అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏం కావాలి? ఏడి అండ్ ఏబీలలో కావాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక ఏడి ఉంది. ఈ టర్మ్ మొత్తాన్ని ఏడీలో కన్వర్ట్ చేద్దాం, ఈ మొత్తాన్ని ఏబీలో కన్వర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏసీ అనేది దేనికి ఈక్వల్? ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఏసీ అనేది ఏబీకి ఈక్వల్ కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ ఏసీ ఏబీని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దీన్ని AB² అని రాస్తున్నా. మైనస్ ఈసీ కెన్ బి రిటర్న్ యాజ్ సి. ఇక్కడ ఈసీ కెన్ బి రిటర్న్ యాజ్ హాఫ్ ఆఫ్ బీసీ, హాఫ్ ఆఫ్ ఏబీ, హాఫ్ ఆఫ్ సిఏ. సో హాఫ్ ఆఫ్ ఏబీ అని రాస్తున్నా. హాఫ్ ఆఫ్ ఏబీ హోల్² అని రాసుకున్నాం. సో ఇది AD². మరి డిఈ ప్లేస్లో ఏం రాయాలి సార్ అంటే చూడండి, ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం, డిఈ అనే లైన్. డిఈ ఓకే. బి ఈ మిడిల్లో ఇక్కడ డి ఉంది. ఓకేనా.
సో మనకు డిఈ కావాలి అంటే ఏం చేయాలి, బిఈ మైనస్ బిడి చేస్తే డిఈ రావడం జరుగుతుంది. అంటే బిఈ మైనస్ బిడి రాసుకోవచ్చు ఇక్కడ హోల్ స్క్వేర్. ఓకేనా. సో దీన్ని మనం బ్రాకెట్ని రిమూవ్ చేస్తే ఏబీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ బై 4 అవుతుంది. ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమవుతుంది, ఏడి స్క్వేర్ మైనస్ బిఈ. సో ఇక్కడ చూడండి, బిఈని హాఫ్ ఆఫ్ బీసీ రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం హాఫ్ ఆఫ్ బీసీ రాద్దాం. హాఫ్ ఆఫ్ బీసీని ఎందుకు రాసామంటే క్వశ్చన్లో మనకు బీడీ ఈజ్ ఈక్వల్ టు 1/3 బీసీ ఇచ్చిండు. 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ బీసీలో కన్వర్ట్ కావడం కోసం దాన్ని కూడా బీసీలోనే రాయడం జరిగింది. సో ఇది ఎల్సిఎం చేసినట్లయితే మనకు 3ab స్క్వేర్ బై 4 రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏడి స్క్వేర్ మైనస్ ఇది బీసీ బై 6 రావడం జరుగుతుంది ఎల్సిఎం చేసిన తర్వాత, బీసీ బై 6 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు బ్రాకెట్ని రిమూవ్ చేసినట్లయితే ఆర్హెచ్ఎస్ఐలో 3ab స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై 6 6 36 రాయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఈ బీసీ ప్లస్లో మళ్ళీ ఏబీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ కాబట్టి ఈ బీసీ ప్లస్లో ఏబీని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబీని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో ఒక్కసారి చూసినట్లయితే ఓకే. సో బీసీ ప్లేస్లో మనం ఏం చేద్దాం, ఏబీని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ 3ab స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ మైనస్ బీసీ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయమన్నా, ఏబీ సబ్స్టిట్యూట్ చేయమన్నా. సో ఇది ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ బై 36 అవుతుంది. ఈ ఏబీ స్క్వేర్ బై 36ని ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొని వచ్చినట్లయితే ఏమవుతుంది, 3ab స్క్వేర్ బై 4 కంటిన్యూ స్టెప్ అనమాట ప్లస్ ఏబీ స్క్వేర్ బై 36 అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ రాయొచ్చు. సో ఇది ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకు ఎల్సిఎం 36 వస్తుంది, 36 ఎల్సిఎం వస్తుంది. సో 4 టేబుల్లో 36 ఎప్పుడు వస్తుంది, 4 9s. సో 9 3s 27 ఏబీ స్క్వేర్ అవుతుంది ఇక్కడ ప్లస్ ఏబీ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ రాయొచ్చు. సో 36ని ఇక్కడ తీసుకొని వద్దాం, 27 + 1 28 ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 28 ఏబీ స్క్వేర్ బై 36 అని ఇక్కడనే రాదా, ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ అవుతుంది. సో ఈ రెండు 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 4 7s 28 4 9s 36. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 7ab స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 7ab స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ వచ్చింది కదా, 7ab స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ డినామినేటర్లో ఉన్న 9ని అక్కడ ఆర్హెచ్ఎస్ఐని పంపించినట్లయితే 7ab స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9ad స్క్వేర్ అవుతుంది. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ ఇదే అనమాట, 9ad స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7ab స్క్వేర్. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్. మీరు క్వశ్చన్లో చూసినట్లయితే మనకు ప్రూవ్ చేయమన్నది ఇదే అనమాట, 9ad స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7ab స్క్వేర్ని ప్రూవ్ చేయమన్నారు. చూడండి ఇక్కడ 9ad స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7ab స్క్వేర్ని ప్రూవ్ చేయమన్నాడు, మనం అది ప్రూవ్ చేయడం జరిగింది. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.